Hello guys, welcome to my channel CH Voice. శిల్పా శెట్టి రాజ్ కుంద్రా శిల్పా శెట్టిని పెళ్లి చేసుకున్నాడు. తన మొదటి భార్య కవితకి డైవోర్స్ ఇచ్చాడు. కవిత శిల్పానే నా భర్తకి నాకు తరచుగా గొడవలు అవ్వడానికి కారణం అని చెప్పాడు. అంతేకాదు నా కూతురు పుట్టిన నెల తిరగక ముందే నాతో విడాకులు తీసుకున్నాడు అని ఒక ఇంటర్వ్యూలో కవిత చెప్పారు. అంతేకాదు శిల్పానే నా జీవితం నాశనం అవ్వడానికి కారణం అని కూడా శిల్పా మీద బ్లేమ్ చేశారు. కంగనా రనౌత్ కంగనా ఆల్రెడీ పెళ్ళి అయిన అజయ్ దేవ్గన్తో రిలేషన్షిప్లో ఉన్నారు. ఈ న్యూస్ అప్పట్లో చాలా సెన్సేషనల్గా మారింది. ఈ విషయం తెలిసిన కాజోల్ తన ఇల్లు విడిచి వెళ్ళిపోయింది. చాలా కాలం దాకా వారికి ఇద్దరికి మాటలు లేవు. కాజల్ వాళ్ళ పిల్లల్ని తీసుకొని లండన్ వెళ్ళిపోయారు. ఇంకా అజయ్ దేవ్గన్ వాళ్ళ పిల్లలతో దూరం ఉండలేక కంగనాకి బ్రేకప్ చెప్పేశారు. ఇంకా ఈ రిలేషన్షిప్ ఇక్కడితో ఫుల్ స్టాప్ అయింది. అంతేకాదు కంగనా బాలీవుడ్ సూపర్ స్టార్ రితిక్ రోషన్తో కూడా రిలేషన్షిప్లో ఉన్నారు. వాళ్ళిద్దరు ఇంటిమేట్ అయ్యే పిక్స్ అప్పట్లో చాలా సెన్సేషన్గానే మారింది. ప్రతి ఈవెంట్ ఫంక్షన్లో వాళ్ళిద్దరు క్లోజ్గా మూవ్ అవ్వడం సూజన్ గమనించింది. ఇది చూసి తట్టుకోలేక సూజన్ రితిక్ రోషన్కి డైవర్స్ కూడా ఇచ్చేశారు. ఇప్పుడు తన న్యూ బాయ్ ఫ్రెండ్తో హ్యాపీగా ట్రిప్స్ అండ్ టూర్స్ వేస్తూ హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు సూజన్. ప్రియాంక చోప్రా షారుఖ్ ఖాన్తో డాన్ మూవీ షూటింగ్లో లవ్లో పడింది. ఈ విషయం తెలిసిన గౌరీ ఖాన్ ప్రియాంక చోప్రాని బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేసింది. అంతేకాదు తనకున్న కాంటాక్ట్స్ యూజ్ చేసి గౌరీ ఖాన్ డైరెక్టర్స్ ఇంకా ప్రొడ్యూసర్స్కి పర్సనల్గా కలిసి ప్రియాంకని మూవీస్ ఆఫర్లో రానివ్వకుండా చేసింది. ఇది తట్టుకోలేక ప్రియాంక ఇంకా యుఎస్కి పారిపోయింది. ఇప్పుడు తను హ్యాపీగా హస్బెండ్ అండ్ కూతురుతో టైం స్పెండ్ చేస్తుంది. అమీర్ ఖాన్ కిరణ్ రావు ఒక స్క్రీన్ రైటర్ ఇంకా ప్రొడ్యూసర్ కూడా. తను షూటింగ్ టైంలో లగన్ మూవీ షూటింగ్లో ఇద్దరు ప్రేమలో పడ్డారు. అమీర్ ఖాన్కి కూడా కిరణ్ అంటే చాలా ఇష్టం పెరిగింది. అప్పటితో ఇంకా తాను తన మొదటి భార్య రీనా దత్కి విడాకులు ఇచ్చారు. ఇంకా కిరణ్ రావుని పెళ్లి చేసుకున్నారు. దాని తర్వాత వీరిద్దరు కూడా విడాకులు తీసుకొని ఇప్పుడు అమీర్ ఖాన్ ఇంకా రీనా దత్ సింగిల్గా ఉన్నారు. కరీనా కపూర్ ఖాన్ సైఫ్ అలీ ఖాన్ కంటే అమృతా సింగ్ 20 ఇయర్స్ పెద్దది. అయితే సైఫ్ అలీ ఖాన్ అమృతా సింగ్ది ప్రేమ వివాహం. కానీ పెళ్ళైన కొద్ది కాలం తర్వాత వీళ్ళిద్దరికీ తరచుగా గొడవలయ్యేది. దానితో సైఫ్ అమృతాకి విడాకులు ఇచ్చేసి కరీనా కపూర్ ఖాన్తో మళ్ళీ పెళ్లి చేసుకున్నారు. వారిద్దరికి ఇప్పుడు ఎంతో హ్యాపీగా జీవితం కొనసాగుతున్నారు. వారిద్దరికీ 2 పిల్లలు కూడా ఉన్నారు. పుల్కిత్ సమ్రాట్ యామిని గౌతమ్తో సనమ్ రే మూవీ షూటింగ్ టైంలో మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ఈ ఫ్రెండ్షిప్ కాస్త ప్రేమగా మారి లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నారు. ఈ విషయం తెలిసిన సల్మాన్ ఖాన్ సిస్టర్ విడాకులు ఇచ్చేశారు. ఇంకా సల్మాన్ ఖాన్ వాళ్ళ సిస్టర్ జీవితం నాశనం చేశాడు అని పుల్కిత్కి ఫ్యూచర్లో ఎటువంటి మూవీ ఆఫర్ రాకుండా చూశాడు. దీని తర్వాత యామిని గౌతమ్ కూడా పుల్కిత్కి బ్రేకప్ చెప్పేశారు. శ్రీదేవి బోనీ కపూర్ మోనా కపూర్కి డైవర్స్ ఇచ్చేశారు. అప్పటికి మోనా కపూర్ ప్రెగ్నెంట్ కూడా. కానీ బోనీ కపూర్ అవన్నీ పట్టించుకోకుండా శ్రీదేవిని మళ్ళీ ప్రేమ వివాహం చేసుకున్నారు. మోనా కపూర్ చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయారని ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. అంతేకాదు తన జీవితం శ్రీదేవి వల్ల నాశనం అయ్యిందని కూడా చెప్పుకొచ్చారు. రేఖ ఎన్నోసార్లు అమితాబ్కి దగ్గర అవ్వాలని ట్రై చేశారు. అమితాబ్ రేఖ సీక్రెట్గా పెళ్లి చేసుకున్నారని కొన్ని వార్తలు కూడా వైరల్ అయ్యాయి. కానీ అవన్నీ పట్టించుకోకుండా జయా బచ్చన్ అమితాబ్ని ఇష్టపడ్డారు. అందుకే రేఖ ఎన్ని ప్రయత్నాలు చేసినా అవన్నీ విఫలం అయిపోయాయి. ఇంకా బచ్చన్ ఫ్యామిలీ కూడా అప్పటి నుంచి రేఖతో చాలా దూరంగా ఉంటారు. ధర్మేంద్ర హేమా మాలిని ధర్మేంద్రకి 15 ఇయర్స్ ఏజ్ డిఫరెన్స్ ఉంది. అయితే డ్రీమ్ గర్ల్ షూటింగ్లో తను ప్రేమలో పడ్డారు. కానీ ధర్మేంద్ర తన మొదటి భార్యకి విడాకులు ఇవ్వాలనుకున్నారు. కానీ ఆమె ఒప్పుకోవడం లేదు. సో
ధర్మేంద్ర తన రిలీజన్ ఇస్లాంకి కన్వర్ట్ అయ్యి హేమమాలినిని పెళ్లి చేసుకున్నారు. ఇంకా సన్నీ దేఓల్ అప్పటి నుంచే హేమమాలిని ద్వేషించడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే తన తల్లి జీవితాన్ని నాశనం చేశారు.